హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ రాజా బ్లాగ్స్. ఈరోజు మరి కర్రీ గోంగూర కర్రీ చేస్తున్నారు. కర్రీ కదబ్బా, చట్నీ. ఈరోజు కృష్ణవేణి ఏం చేస్తున్నారు ఈరోజు? చిన్నోడు నువ్వే వలిచినావా అవన్నీ? చిన్నోడు బాగా వలుస్తాడబ్బా. చిన్నోడు పాట పాడు, ఒక సాంగ్ పాడు. నీకు ఆ పాట వస్తుంది కదా, పాడు. నా 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 పాట చూపి చూడు పో, నువ్వు ఆడ అమ్మ కాడకి పో, వీడియో తీస్తా. చిరు చూపించవాళ్ళ మావాడు బాగా ఆడుకుంటాడు. చిన్నడు దాన్ని ఏమంటారు చెప్పు? పుండుకూర అని కూడా అంటారు కదా, గోంగూర పుండుకూర అంటారు. చట్నీ బాగుంటుంది, గోంగూర చట్నీ. పోచినాడు పో, మనం చట్నీ చేసుకుందాం. ఆడన్న చూడు, టమాటాలు గంపల కదా, బుట్ట ఉంది ఆడ. తాప పో. మావాడు టమాటాలు తేవడానికి వెళ్తున్నాడు. టమాటాలు తీసుకురాపో చిన్నోడు అంటే, పో పెద్ద ఆయన అని అంటున్నాడు. అయితే మరి ఇప్పుడు మాట విన్నాడు, బాగా తెచ్చినాడు. ఏటి ఇచ్చినాడు అవి? టమాటాలా? ఇది చూడు, బాగున్నా చట్నీకి బాగుండా? బాగుంది, సూపర్ ఉన్నాయి. చట్నీ చేయండి అమ్మ, నువ్వు తర్వాతకి తిందాము. అన్నం తిందాము. గోంగూర చట్నీ. ఇందులో టమాటాలు, గోంగూర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు వేయడం జరిగింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఏదైతే ఏంది, చట్నీ అయిన తర్వాత తినేద్దాం. ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో. గోంగూర చట్నీ ఈ విధంగా మరి ఉంది. దీన్ని ఒకసారి రామాలి. రామిన తర్వాత అన్నంలో తింటే చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తావా కృష్ణని? చూపించు. చాలా సూపర్గా ఉంది. అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా, చాలా రుచి కొడుతుంది. ఇంకా అన్నంలో వేసుకొని చూసేద్దాం.